ఇంద్రభవనం ఇంద్రభవనం అంటుంటారు గాని ఎవ్వలన్న చూసిండ్రా పాడా కృష్ణుడి తోట బృందావనం బృందావనం అంటుంటే ఇన్న ముచ్చట్నే గాని ఎవ్వలం చూడకపోతిమి. కానీ మీరు అవి చూడకపోయినా బాధేం లేదు. ఇగో మన భాగ్యనగర భవనాలను కొన్నేండ్ల తర్వాత చూస్తిరా అంటే చదివినయి ఎన్నయి అన్ని కండ్ల ముంగట్టే కనబడుతుంటాయి చూడుర్రి. కేసీఆర్ సార్ పట్టు ఉడుం పట్టు సారు పని అనుకున్నాడంటే అది ఎంతటిదైనా గానీ అమలై తీరాల్సిందే. సారు హైదరాబాద్ రూపురేఖలు ఏ తీర్లా మారుద్దామని కలలు కంటున్నాడో ఇక ఆ తీర్లా చేసేదందుకు ప్రపంచంలోనే పేరు పోయిన ఇంజనీర్ కా పనప్ప చెప్పిండు. ఇగో ఈడ సార్కు పక్క పండి కూకొని ఫోటో ఆల్బమ్ చూపిస్తున్నాడు చూడర్రి. ఈయననే ఆ ఇంజనీరు, పేరు అఫీజు. సుందరమైన బందోబస్తు బంగ్లాల డిజైన్లు చేసుట్లా చెయ్యి తిరిగిన మనిషి అన్నట్టినే. ఇగో కేసీఆర్ సార్ కు చూపించిన ఆల్బమ్ లా పక్కపంటి దేశాలలో కట్టిన బ్రహ్మాండమైన బిల్డింగ్ల ఫోటోలు చూపిస్తున్నాడు చూసిండ్రా. ఇక మన హైదరాబాద్ లో కట్టబోయే బిల్డింగ్లు వాటికంటే 5 ఇంతలు అస్సలు శిష్యాలకు ఉండేటట్టు కట్టాలని సలహా ఇచ్చిండు మన సారు. ఖర్చు ఎంతైనా మంచిదే, సర్కారు పెట్టుకుంటది. మీరు మాత్రం చూసేటోని కళ్ళు శివక్కు అనే డిజైన్ లా హైదరాబాద్ రూపురేఖలు మారవాలని ఆర్డర్ వేసిండు. కొన్నేళ్ల తర్వాత చూస్తే మనమే గుర్తుపట్టద్దు. గంత గొప్పగా మారిపోవాలి హైదరాబాద్ అని సార్కున్న ఆలోచనలు అన్ని ఇంజనీర్లతోటి పంచుకున్నాడు. గా సిమెంటు కంకర సలాకలతోటి కట్టిన హైటెక్ సిటీ బిల్డింగ్ చూసి నేను కట్టినా అని మురుసుడు కాదని చంద్రాలకు సురుకు పెట్టిండు. హైదరాబాద్ లో ఉన్న పాత కట్టడాల చరిత్ర చెక్కు చెదరకుండా పాతాటి అందం పోకుండా ఇక కొత్త మిలమిల మెరిచేటట్టు కట్టే ఉపాయం చేయమన్నాడు సారు. ఇక ఇదే పని మీద రేపో ఎల్లుండో రామారావు సార్ కూడా దుబాయ్ పోతున్నాడు. ఆడ బుర్జు ఖాలిఫా అని దునియాలో పెద్ద బిల్డింగ్ ఉన్నది. ఆయనతో చూసి అంతకంటే మంచిగా ఎట్లా కట్టాలని ఉపాయం చేసుకొస్తాడు కావచ్చును రామారావు సారు. అట్లనే ఒకప్పుడు అందరి దూప తీర్చిన మూసీ నది ఇప్పుడు మురికినీళ్ళు బారకమై గలీజ్ కంపు కొడుతున్నది. ఇక దాన్ని కూడా సుందర సరస్సు లెక్కనే చేసి విగ్రహం చేయాలనుకొచ్చిండు కేసీఆర్ సారు. హైదరాబాద్ లో మూసీ నది పార్కం పొడుగుత పెద్ద పెద్ద పార్కులు, బండ్లు నిలవబెట్టుకునేందుకు అంతస్తుల కొద్ది పార్కింగ్ ప్లేసులు, మీదికెళ్ళిపోయే రోడ్లు, ఇక సభలు సన్మానాలు ఏమన్నా అయితే ఈయనే పెట్టాలనేటట్టుండే కళాభారతి. అబ్బో ఒక్కటా రెండా 5-10 ఏళ్ల తర్వాత ప్రపంచ టూరిస్టులందరూ హైదరాబాద్ కి ముందుగా వచ్చి చూసిపోవాలి. అగో గా తీర్ల కొత్త హైదరాబాద్ ను కట్టబోతున్నాడు మన కేసీఆర్ సారు.